ఏమనుకుంటావు? అదోల్ అదోల్ నిన్ను ఎప్పటికీ ఉన్న స్థానాన్ని తీసుకోవాలనుకుంటా తప్పితే నేను అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. రా నేనే కదా. ఏమి ఇంటికి వచ్చి ఫోన్ చేశారట, ఇంటికి వచ్చి నన్ను రమ్మన్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఏమన్నారు ఫోన్ చేసి? ఏం ఇంటికి రాకూడదా? మనమేం ఫ్రెండ్స్ కాదా, లేదా మనమేం పరిచయస్తులు కాదా? మీతో నాకు వద్దండి, ఫ్రెండ్షిప్ వద్దు, ఏటి వద్దు, నాకు ఎందుకు ఇక్కడ రమ్మన్నారు? నీకు వద్దు అనుకుంటానా, మేము కావాలనుకుంటాను. ఏం తప్పేం చేసినాము? నువ్వు ఫోన్ ఎందుకు బ్లాక్ లిస్ట్? నాకు సరైన బుద్ధి చెప్పారు, చాలా వద్దు నాకు ఇంకా. అతుల్ ఇప్పుడు నువ్వు వద్దు నాకు ఇంకా. అతుల్ ఇప్పుడు నువ్వు కనబడకపోతే బాధ అవుతుంది మాకు. ఏమో నాకు తెలీదు, నాకైతే ఏం బాధ లేదు. కాదు నువ్వు అయినా మీరు ఎందుకు మా ఇంటికి రావాలి? బ్లాక్ లిస్ట్ ఎందుకు వేసినావు? నా ఇష్టం, నా ఫోన్ నా ఇష్టం. మేము హట్టుగామా? బ్లాక్ లిస్ట్ లో వేసినాడు ఏమన్నా చేసే పని మంచిగా అయితే నేను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెడతాను? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నువ్వేమన్నా బ్లాక్ లిస్ట్ లో పెట్టినావు, నువ్వేమైనా ఆపదలో ఉన్నావు ఏమని చెప్పి ఇంటికి వచ్చినావు. ఏమన్నా నీకేమైనా క్యాన్సర్ లేకపోతే ఏమైనా యాంథ్రాక్స్ ఏమైనా ఎయిడ్స్ ఏమైనా వచ్చిందేమో, ఏమైనా వచ్చిందేమో. నాకేమీ లేదు. మళ్ళీ బ్లాక్ లిస్ట్ ఎందుకు రావాలి? ఎందుకు బ్లాక్ లిస్ట్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు? ఎందుకు అడేదో తప్పు చేశాడు అందుకే ఇంటికి వస్తున్నారని అనుకుంటారు కదా. నాకు ఇంటికాడికి వస్తే ఎట్లా అనుకుంటారా? మరి ఇంటికి వచ్చి ఎక్కడున్నాడు, ఏటి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు? నీ సావాసం కోసం ప్రాకులాడుతా అంటే నువ్వేమో ఎందుకు? మీరు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అసలు? మళ్ళీ ఇక్కడ రమ్మని పలానా సరే ఇంకోసారి కలిసావా? నిజంగా మా ఫ్రెండ్షిప్ వద్దా? నాకు వద్దు. నా సావాసం వద్దా? 2 నిమిషాలు ఉంటే నా పని ఒకటి ఉంది, అది అయిపోతుంది ఆటోమేటిక్ గా. నేను చేసి నువ్వు వెళ్ళిపోతుంది. ఏం చేస్తా? 10 నిమిషాలు బండి పక్కన పెట్టేసేదా. ఇప్పుడు ఎందుకు? నాకు అర్జెంట్ పని. నువ్వు వెళ్ళిపోదు, నీకు నాకి ఈ రోజుతో లాస్ట్. అర్థమైందా? నువ్వు బండి పెట్టేసి నువ్వు నేను ఇంకా మళ్ళీ జీవితంలో ఒకరికొకరు ముఖం చూపించుకునేది వద్దు. నీకు నాకి సావాసం వద్దు. ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్షిప్ ని కాదనుకుంటున్నావు, నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు బాధ అవుతుంది? నువ్వు నా మంచి స్నేహాన్ని వద్దంటున్నావు అంటే నాకు నిజంగా బాధ అవుతుంది, ఏడుపు వస్తుంది. ఆశభావని ఆడ పెట్టేసేయండి. 10 నిమిషాలు నువ్వు ఊరికే ఉంటే మొత్తం సెటరేట్ చేస్తా, మొత్తం క్లియర్ చేస్తా. ఇంకా నీకు నాకి సావాసం వద్దు. ఇప్పుడు జరిగిన సంఘటనకి నువ్వు మళ్ళా నేను కలసాలనుకున్నా కూడా నేను కలిసాను. నాకు వద్దు కూడా. నమస్తే భవని. కొట్టదనిలే భవన్ మనోడే. అది నువ్వు కొద్దిగా దిగు భవని. చూసుకోండి, చెప్పినారా ఆయన? నువ్వు మధ్యలో మాట్లాడదు. నువ్వు వచ్చినావు, నీకు నాకు అయిపోయింది. ఇంక లాస్ట్ 10 నిమిషాలు ఉండమన్నా. నువ్వు మాట్లాడుకోకుండా ఊరికే ఉంటే అంతటితో అయిపోతుంది. మాట్లాడుకోండి. భవాని క్యాష్ ఇచ్చేస్తారా మీరు వెంటనే? ఇస్తారా? చూడండి, బండి నువ్వు ఒకటే తోలినావా? ఇంతకుముందు ఎవరైనా తోలినారా? నా బండికి నేను ఎవరికి ఇవ్వను కూడా. నువ్వు ఒకటే కదా, సింగిల్ ఓనర్ భవాని. ఎవరు తోలేదు, ఒక పర్సనే తోలిండేది. కండిషన్ అంతా బాగుంది. చెప్తాలే స్వామి. నా పేరు ఇప్పుడు నా బండి. నీ బండి గురించి కాదు, ఇట్లా బండి ఉంది చూపించే పిలిపించిన. నువ్వు ఎందుకు మధ్యలో దూరుతున్నావు? నా బండి ఒకటి తోలుతున్నావా ఒకడేవా అని అడుగుతున్నావా? నా బండి ఒకటి తోలుతున్నావా ఒకడేవా అని అడుగుతున్నావా? మాము క్యాజువల్ పక్కన నువ్వు ఉన్నావు అని అడుగుతున్నాను. మోడల్ ఏది? మోడల్ అంటే ఏ సంవత్సరం కొనిండేదని? మోడల్ కావాలి. 2 సంవత్సరాలు అయింది స్వామి. సింగిల్ ఓనరు. బండి ఎవరి చేతికి ఇడు? నేను అడిగినా ఇడు. నాకు ఇస్తావు బండి తోలేకి? కాదు, నాకు ఇస్తావు బండి తోలేకి? నా బండికి 2 సంవత్సరాలు అయితే నా బండికి ఎగ్జాంపుల్ నువ్వు నాకు ఇస్తావా తోలేకి? చూసినారా? అందుకు భవాని ఇంకోటి మొబైల్ కూడా ఉంది. నీ మొబైల్ ఒకసారి బయటిది. ఎవరు? వ్యాపారం చేస్తానా? ఈపా ఎంత హట్టింగ్ మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా? మా ఇండ్ల కాడికి ఎందుకు వస్తున్నారు మీరు? నాకు చూసే వాళ్ళు ఏమనుకోవాలి? నా మర్యాదలు పోవా? మీ స్నేహం వద్దు, మీ సావాసమే వద్దు, మీతో కలిసే అవసరం లేదు. ఇంటికి వచ్చారంటే అంటే నీకు అమ్మాయికి వచ్చిందంటే ఇదే మాట అంటాంటివే? అమ్మాయిలు నా దగ్గర ఎవరు రారే? ఏది మోడల్ ఏమిది? రియల్మీ భవాని. ఇది సింగిల్ ఓనర్. నువ్వేనా కొనిండేది? ఇంతకుముందు ఎవరితో సెకండ్స్ కొన్నావా? 10 మంది కొన్నా. ఇది కూడా సింగిల్ ఓనరే. ఇది కూడా ఒకరే వాడిండేది. ఇది ఎవరికైనా ఇచ్చినావు ఎప్పుడైనా?
నేను ఎందుకు ఇస్తాను? మళ్ళీ ఇది కూడా ఎవరికి ఇలేదు భవాని, ఇది కూడా సింగలే, బండి కూడా సింగల్ ఓనరే. ఎవరి చేతికి బండి ఈడు, ఎవరి చేతికి మొబైల్ ఈడు. సో మీరు ఏం చెప్తారు చెప్పండి. ఫస్ట్ బండి రేట్ చెప్పండి. ఇప్పుడు నా బండి రేట్ నీది కాదు, నువ్వు మధ్యలో దూరద్దు. మీ ఇంటికాడికి రాద్దన్నావు, ఇంకా రా నిడిచిపెట్టు. నువ్వు ఆపకపో, నీ పక్కన పెట్టుకో. వ్యాపారం చేయకుంటున్నాడు, నువ్వు ఈ పక్కన మధ్యలో ఉండు, నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు. భవాని చెప్పండి భవాని. అతనే పట్టించుకోద్దాం లేదు, మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. నువ్వు అనుకోకపోవచ్చు, మేము అనుకుంటాము. చెప్పండి భవాని, ఎంత ఇస్తారు బండికి? తమ్ముడు జరుగుతుంది యాభై, నువ్వు 10 నిమిషాలు ఉండి నీ దారి నా దారి నాది. ఫస్ట్ ఒక దాని గురించి మాట్లాడండి. బండి ఎంత తీసుకుంటారు? నీది కాదు, ఉండు. నువ్వు మోడల్ భవాని చాలా తక్కువ చెప్తాను. అసలు బండి నీట్ కండిషన్ ఉంది, సింగిల్ ఓనర్. ఆ ఓనర్ కూడా చాలా అమాయకుడు. కాగితాలు ఉన్నాయి, ఆర్సీ ఉంది కదా, ఒరిజినలే కదా. నా బండి మామూలుగా ఓనర్ ఆర్సీ బుక్కులు, లైసెన్స్ బుక్కులు అడగాల్సిన పని ఉంది. సామే చెప్పండి ఎంతకు భవాని, ఎంతకు లాస్ట్ ఫైనల్ చెప్పేసి ఎంతకి ఇస్తారు? ఇంకేం లేదు మాట్లాడడం. 10ఏనా? ఆతుల్ ఓ నిమిషము, నాకు బీపీ తెప్పించే ప్రోగ్రాం పెట్టుకో. నాకు నచ్చలే, నువ్వు దూరద్దు. నా దగ్గరికి వచ్చారు, రమ్మన్నారు, వచ్చాను. ఎంత భవాని? 5,000 భవాని, నువ్వు 5,000 తగ్గించుకోవద్దు. నీకొద్దు, నాకొద్దు, వద్దులే, ఓపెన్ అయిపోదావు. భవాని టైర్లు బాలేవు, బ్యాటరీ కొద్దిగా వీక్ ఉంది. ఎందుకు భవాని డౌట్ పడాల్సిన అవసరం లే. ఓనర్ ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్, సింగిల్ హ్యాండ్ వీలర్. అసలు మీరు వచ్చారు, ఏ బండి అని చెప్పారు, మీకు ఎలా ఉన్నదని చెప్పు. నా బండి గురించి వీళ్ళు చెప్తే నువ్వు వినడం ఏంటి? బండి నాకిమ్మని ఇవ్వలేదు ఒకసారి కూడా. అంత సింగిల్ ఓనర్ నిజంగా ప్రాణం బిడ్డ లెక్క చూసుకుంటాడు. మీరెంత 4,000 అనండి? ఇది 5,000 అన్నారు. టైర్లు బాలేవు, బ్యాటరీ బాలేవు, 2,000 ఇచ్చేసి. టైర్లు బాలేవు, బ్యాటరీ బాలేవు, 2,000 ఇచ్చేసేయండి. మొబైల్ చెప్పండి. నా బండికి మీరు అడగాలి. ఈ బండి కాదు భవాని, మొబైల్ ఇవ్వేది భయ్యా, సపోర్టింగ్ ఉండాలి. కానీ నువ్వేది మధ్యలో దూరాన్ని వ్యాపారం అంతా గబ్బులు చెప్తున్నావు. ఇడ డబ్బులు అవసరం ఉన్నాయి, నువ్వు ఇస్తావా? నువ్వు ఇస్తావా? మధ్యలో నా బండి ఎందుకు? నువ్వు ఇస్తావా? నేను ఎందుకు? మళ్ళీ ఊరికే మూసుకొని కూర్చో. నీ ఇంటికాడికి రామని చెప్పినాక అయిపోయా. లాస్ట్ ఎదురు స్వామి. ఇది రియల్మీ కూడా ఎంత చెప్పేసి 5,000 చాలా భవాని తప్పు. 5,000 అంటే నిజంగా చాలా ఘోరమైన రేటు, గిట్టుబాటు లేదు. సింగిల్ హ్యాండ్ ఓనర్ ఎవరైనా ఒక బండి, ఒక రియల్మీ మొబైల్ 5,000కి ఇస్తారా? చూడండి, మీకేమైనా పని చేస్తుందా? ఏమి పని చేస్తాను? ఇద్దరు మొబైల్ నా మొబైల్ తీసి వాళ్ళకి చూపించడం, భవానికి ఏం చూపించాలి? రియల్మీ నా వాడకం వేరే వాళ్ళ వాడకం. ఆతులకి అర్థమయ్యేటట్లు చెప్పాలా. ఇప్పుడు రియల్మీ మొబైల్ ఎవరితో ఉందే? ఉంటది ఇక్కడ మన గ్రూప్ లో. నా దగ్గర ఉంది బండి. ఇది ఏది? యాక్సిసా? ప్లెజర్ బండి మనలో ఎవరికి ఉంది? నా దగ్గర ఉంది. మళ్ళీ ఎవరు చూపిల్లా? నీది ఉందనే కదా నీ చూపించేది. ఇప్పుడు ఈ టీషర్ట్ బాగుంది, ఇట్లా టీషర్ట్ కొనుక్కో అంటే ఈ పిల్లోడు వేసుకుంటే చూపిస్తాము, అంతే. తప్పేముంది దాంట్లో? నిన్ను ఎప్పటికీ ఉన్న స్థానాన్ని తీసుకోవాలనుకుంటా తప్పితే నేను అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నేను ఎప్పుడు తక్కువ చేయను. బండి బీగాలు భవానీ గారికి ఇచ్చేసి మీరు ఫోన్ పే నంబర్ పర్లేదు, దీంట్లో సిమ్ తీసాడని పడేసేయండి భవాని. నా ఫోన్ తీసి సిమ్ తీయాల్సిన అవసరం ఇప్పుడు ఏంటి? అమ్మిందే ఎవరిది? నేనెందుకు అమ్ముతాను? ఎందుకు అమ్ముతావు? మేము అమ్ముతాం గానీ. మీరు అమ్ముకోండి అబ్బా, అది అమ్మినా కదా. నా ఫోన్ మీకే 5,000 ఫోన్ పే కొట్టేసేయండి భవాని. నంబర్ చెప్తాను ఒకసారి. అడ్వాన్స్ వద్దులే, ఫుల్ పేమెంట్ ఇచ్చేది. ఇది ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? నువ్వెందుకు మధ్యలో దూరుతావు? ఎందుకు మధ్యలోనా? నువ్వు లిమిట్స్ క్రాస్ చేయొద్దు. అమౌంట్ లేక తర్వాత ఇస్తాను. సర్లే 4 గంటలు తీసుకున్నాం. పట్టండి భవాని, బండి తీసుకోండి. బీగాలు వేసేసుకోండి. సరేలే, బీగాలు వేసేసుకున్నారు. లాక్ నేను కావాలంటే మనోడు దింపుతాడు, రుద్ర ఇంటికాడ దింపుతాడు. ఇదే లాస్ట్ టైం. మళ్ళీ ఇంటికాడ దింపడమే, మళ్ళీ ఇంటికాడికి రాము. నేనెందుకు ఇప్పుడు వెళ్ళాలి? నా బండి ఉండి, నా ఫోన్ ఉండి, నేను ఎవరికి ఇప్పుడు ఫోన్ చేయాలి? ఇప్పుడు
నాకు నా చెప్పు నా దానిలోంచి ఏం ఫ్రెండ్స్ కాదా మా దాంట్లో నువ్వు ఏం చేసుకోకూడదా నా సెల్తో చేసుకోపోండి, ఆ సెల్ నచ్చపోతే ఈ సెల్తో చేసుకో 2 సెల్లు నా ఫోన్ ఉండి నేను వేరే వాళ్ళతో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? నా ఫోన్ ఉండి నేను వేరే వాళ్ళతో ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? అమ్మలేదు, జస్ట్ కుదవ పెడతాను. ఆ కుదవ పెట్టేదాన్ని మన ఇప్పుడు నాదేమన్నా పెట్టు, నా రైల్వే స్టేషన్ కాడ 18 సెంట్లు ఉంది, నాది పెట్టి బీచ్ ఆర్టీసీ కాంప్లెక్స్ 30 సెంట్లు ఉంది, పెట్టేసుకో. నీకు నాకెందుకు వేరే వాళ్ళది నాకెందుకు అవసరం? మాకు అవసరం కదా వేరే వాళ్ళు, నాకెందుకు వేరే వాళ్ళది నాకెందుకు అవసరం? మాకు అవసరం కదా వేరే వాళ్ళకి. ఏం అవసరాలు వాడుకుంటావో, నువ్వు తాగేకి పెట్టుకుంటావో, తినేకి పెట్టుకుంటావో, తిరిగేకి పెట్టుకుంటావో, మా సవాలు నీకు ఇచ్చేస్తాం. ఎవరిది వద్దు. నా సైట్ పక్కన రింగ్ రోడ్ పడుతుంది, నాకు ఇంటికి వచ్చి రమ్మన్నారు ఇది అన్నారు అనేసి వచ్చాను. వచ్చిన తర్వాత నా బండి లాక్కొని నా ఫోన్ లాక్కున్నావా? ఫ్రెండ్షిప్ లో పెట్టినాము. ఎంత రేట్? భవన్ కి రమ్మన్నారు, భవన్ కి ఇంత ట్రైల్ కాదు, మీరు తీసుకుని ఆడడం పెట్టేసుకోండి. ఎందుకంటే మనసు మారితే మళ్ళీ కష్టం అవుతుంది. ట్రైల్ కాకపోతే తర్వాత ఇద్దరు ఒకసారి చూడండి స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు నా బండి గురించి మీకెందుకు ఇంత? ఇప్పుడు స్టార్ట్ చేసి అన్ని చేసి చూసి నా బండి పెట్రోల్ వేయించుకోండి. ఇస్తాడులే కాదు, డబ్బులు ఏమైనా ఉంటాయి నేనెందుకు ఇస్తాను? నీ బండే కదా పెడతాండేది. నా బండి ఎందుకు ఇస్తాను? నీ బండే కదా పెడతాండేది కుదవకి. నేనెందుకు ఇవ్వాలి? మళ్ళీ ఇంకెవరు ఇస్తారు? మాత్రం చేయలేవా? చిల్ ఎందుకు అలగరుతున్నావు? అన్ని తెలిసి మళ్ళీ ఏదో తెలియనట్టు నాటకాలు ఆడుతావు. నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి నమ్మను, అది నాకు తెలుసు. బాగుంది, మీరు వెళ్ళిపోండి. మాకి చిన్న మనస్పర్ధలు చిప్స్ ప్యాకెట్ కొని లేదని అలిగినాడు. చిప్స్ ప్యాకెట్ కి నేను అంతే ఏది వాళ్ళకి కనిపిస్తున్నాను. ఏమో ఇది పోయినాక తెలుస్తుంది. ఇంకోటి, మీ ఇంటికాడ మేం బండి పెట్టేసినా, మేం కుదవ పెట్టినాము, అవి ఏం చెప్పొద్దు. నీ అవసరాలకి ఇసుపెటాకులు ఆడి పోగొట్టుకున్నా అని చెప్పు. నువ్వు కూడా కాలనీలో అదే చెప్పు, ఇసుపెటాకులు ఆడినాడు పోగొట్టుకున్నాడు అని చెప్పు. నేను కూడా అదే చెప్తాను. అది మంచి పనా? ప్యాకెట్ లో పోయిందంటో నేనే ఎక్కడ ఆడుతున్నాను? చెప్పేకి మా మీద రాకుండా చూస్తారా? మీ మీద రాకుండా ఎందుకుంటది? మీరు తీసుకెళ్ళింది మీరు, మీ ఫోటోలను నేను క్రియేట్ చేసి గుర్తుపట్టేస్తాను. నువ్వు అర్థం చేసుకోవట్లే. ఎందుకు అర్థం చేసుకోవాలి? భవానీ మీరు ఎందుకు అర్థం చేసుకోవాలి? భవానీ ఇచ్చేది ఏముండదు. మీరు డిసైడ్ అయినామంటే మా ఆతులు ఏమో పెద్ద దాని గురించి ఆలోచించే వ్యక్తి కాదు. మీకు మొబైల్ తీసుకున్నారు కదా, బండి బీగాలు వేసేసుకోండి, మీరు వెళ్ళిపోండి. బండి ఈడే ఉంటది, మీరు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకోండి. ఓకే కదా? అడ్వాన్స్ ఎంత కొంత కొట్టిద్దాం. ఒకసారి అడ్వాన్స్ నా నెంబర్ కొట్టండి, నెంబర్ చెప్తాను. ఆతలకి చిప్స్ ప్యాకెట్ తీసి అడ్వాన్స్ లో నంబర్ కొడుతున్నా. చిప్స్ ప్యాకెట్ నా బండి నా బుర్ర పని చేయట్లేదు ఇప్పుడు. ఈ శుభ సందర్భంలో డబ్బులు అట్లా అడ్వాన్స్ పడిన వెంటనే క్లాప్స్ కొట్టు. నేనెందుకు కొట్టాలి? ముందున్న తాళాలు ఇవ్వండి. ఎందుకు తలనొప్పి వచ్చింది? ఏదో ఇంటికి వచ్చారని నేను వచ్చాను. షుగర్ గట్ ఉంది, కంగారు నాకు పని పాట లేదేటి? నాకు లేదేటి? పని పాట లేదా? లేదా చెప్పు నాయనా. నీ బండి కాదు, నీ బండి మేమేమి అట్లే పెట్టుకోము, విడిపించేస్తాం. 6 ఏళ్లలో నీ బండి నీ చేతికి వస్తుంది. ఏమి నీ మొబైల్ నీ చేతికి వస్తుంది. 6 years నాకు అక్కర్లేదు. వదిలిపెట్టుకో. మేమేదో 6 ఏళ్ళ కానీ విడిపిద్దాం అనుకోండి, వద్దంట. చూడు, స్నేహం కోసం వదిలిపెట్టుకుంటాడు. అప్పటి వరకు నేను రోడ్ మీద ఇలా దొర్లుకొని వెళ్ళాలేటి? నాటకాలు చేస్తున్నావా ఏమన్నా? నువ్వు దొర్లుకొని వెళ్ళాలా? నేను దొర్లుకొని వెళ్తావు, గిందుకుంటూ వెళ్తావు, ఎట్లా వెళ్ళు. బాబు ఫోన్ ఇవ్వండి, నేను అడుకొని రావాలి. అడ్వాన్స్ 100 రూపాయలా? ఇది అగ్రిమెంట్ అయిపోయినట్లే. ఇది ఇంకా మన మీరు మళ్ళా తగ్గిలని చూస్తున్నారు. 4000కి బండి ఇంకా తగ్గిస్తాయి. ఎంతకి 2000 వస్తాను. ఆ బండికి మీరు చూసి 2000 ఇంకా అంతమించి లేదు నన్ను. ఈ బండి అంటే మీకు ఆసమస్య ఉన్నదా? కండిషన్ అసలు 2000 ఇచ్చేది ఎక్కువ. నీకు ఆడ బండి ఓనరే ఏం మాట్లాడు, నువ్వేది 2000 అని ఎక్స్ప్రెస్ ఇస్తున్నావు. 2000 రెండు అమ్మేస్తాను. దేనికి చాలదు 2000. ఎవరు ఉన్నీలే నీ బండి పెట్టినట్లు, ఏదో నీదేదో పెట్టినట్లు మొబైల్ ఫీల్ అవుతున్నావు. నాకెందుకు వచ్చింది బాధ? ఇది నీతో నాకు తలనొప్పి. ఏదో రమ్మన్నారు, ఇంటికి వచ్చారు. భవానీ కూర్చోబెట్టుకొని ఆతులు ఇట్లా మాట్లాడుతుంటాడు. భవానీ బండిలో కూర్చోబెట్టుకుని ఆడపోయి ముందర పోయి రౌండ్ ఇచ్చేసి చూపించుకొని వచ్చాయి. నేను ఆతులు నాకు అమ్మెడతాను. పోండి భవానీ, బండి ఎక్కాలి. ఇప్పుడు ఏడు చేస్తున్నారు చెప్పండి? ఏ చేయట్లేదు, వాళ్ళు అట్లా రౌండ్ పోయి చేస్తున్నారు అంతే. కూర్చో. చూడండి జోకర్లు కూడా టాటా చెప్పేసి బాయ్ చెప్పి అన్నా ఉండు
అన్నా ఉండు ఉండు ఎంత పెద్ద పిచ్చిన డాష్ నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోండి.